జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 11వ ఇంట్లో శని, బృహస్పతి 2వ ఇంట్లో, రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో మరియు డిసెంబర్ 28 నుండి జనవరి 27 వరకు శుక్రుడు 11వ ఇంట్లో కూడా ఉన్నాడు. రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు 7th డిసెంబర్ నుండి 24 ఫిబ్రవరి వరకు తిరోగమనంలో ఉంటాడు. సూర్య భగవానుడు 9వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల దాదాపు అన్ని అంశాలు గొప్ప ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి మనక్షోభ, మానసిక ఆర్థిక సామాజిక క్షోభ కొంచెంగా ఉపశమనం అయ్యే అవకాశాలు ఉంటాయి. పరోక్షంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. బెట్టింగ్స్ లేదా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా, రియల్ ఎస్టేట్ ద్వారా చాలా కలిసి వస్తుంది. ఈ నెల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సాధించాలి అనే ఒక సంకల్పం, ఇన్ని రోజులు నేను టైంపాస్ చేశాను, ఇక మీదట కూడా నేను ఏదైనా సాధించకపోతే ఎలా, నా వయసు పెరుగుతుంది కదా అనే ఒక భావన మీలో వచ్చినప్పుడు మాత్రమే మీరు వెలుగులోకి వస్తారు. మీ పాత వాహనాన్ని మార్చుకుంటారు, కొత్తది కొనుక్కుంటారు. ప్రయోజనాలైనటువంటి ఖర్చులు, అది ఒక్కొక్కసారి పని భారంగా కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధాలు కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురు చూసుకోవచ్చు. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మీ బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి బాగా పోటీ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు, వాటికి చాలా లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు మ్యాక్సిమం వాయిదా వేయండి, కలిసి రాదు దూర ప్రయాణాలు. ఉద్యోగంలో పనిచేసే వారికి పని భారం పెరగవచ్చు. పై అధికారుల నుంచి స్ట్రెస్ కూడా పనిచేస్తున్న వాళ్ళ ద్వారా చిన్న ఇబ్బంది ఉంటుంది. లేదా మీకు అకాల ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. నిరుద్యోగులకి ఆఫర్స్ వచ్చే అవకాశాలు, ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. దొరికింది కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టకండి. తిరిగి కట్టేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది. ఇప్పుడు పని అయిపోతుంది కదా అనుకోవద్దు. అస్సలు మీకు అక్కర్లేదంటే ₹1 కూడా, ఆ ₹1 కూడా కష్టపడను కానీ అప్పు తీసుకోకండి. సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మాస చివరిలో మీ యొక్క కెరీర్ ఏదైనా అడ్డంకి తొలగిపోవడంతో మనసులో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలుపుతారు. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి కాస్త మాఘమాసం నుంచి చాలా యోగంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం వాళ్ళకి కొంచెం గట్టిగా, రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందండి. మీకు అనుకూలమైనటువంటి రోజులను చెప్పుకుంటే డిసెంబర్లో 2, 5, 8, 11, 15. చంద్రాష్టమం డిసెంబర్ 1, 2 తెల్లవారుజామున వరకు ఉంటుంది. ఈ 2 రోజులు సంతకం పెట్టిన, వాహనం నడిపినా చాలా జాగ్రత్తగా ఉండి. అదృష్ట సంఖ్యలు అని చెప్తే 1, 3, 7 చెప్పచ్చు. పూజించాల్సినటువంటి దేవుడు ఎవరంటే ఈ నెల శివుని ఆరాధన ఎక్కువ చేయండి. తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి. పరిహారంగా శివస్తోత్రం చేయండి, చక్కగా అభిషేకం చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా ఉంటారు. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.